హాయ్ హలో నమస్తే. మనం కడప డిస్టిక్ గంగనపల్లి గ్రామంలో ఉన్నాము. మరి ముఖ్యంగా రైతు వ్యవసాయంలో కూడా రైతు వ్యవసాయంలోనే కాదు, విద్యుత్ రంగంలో కూడా తన వంతు సాయంగా మరి ఈరోజు తన పొలాలని ట్రాన్స్మిషన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మరి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని అంటున్నారు. కానీ జనాల్లో చాలా అపోహలు ఉన్నాయి. ఆ కరెంటు తీగలు వెళ్ళడం వల్ల సరిగ్గా పంట పండదనో, లేకుంటే షాక్ కొడుతుందనో, లేకుంటే అక్కడ వ్యవసాయం చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది అని కూడా చాలా మంది రైతులు కొన్ని చోట్ల అంటున్నారు. మరి వాళ్ళు అంటున్నారన్న అలా. మరి ముఖ్యంగా ఇప్పుడు టవర్లు వేసారు, కింద వ్యవసాయం చేసుకోవడానికి మీకేమైనా ఇబ్బందిగా ఉందా? ఇబ్బంది ఏం లేదు, జరుగుతాయి. ఎటువంటి ఇబ్బంది లేదు. టవర్ లోపల ఏం ఇబ్బంది లేదు, ఎటువంటి అయితే ఏ ఇబ్బంది లేదు. ఆడ టవర్లు వేసేటప్పుడు కొంచెం పంట నష్టం గానీ, భూమి కొంచెం ఇదిగా నష్టం గానీ జరుగుతుంది. ఆ నష్టపరిహారం మీకు చెల్లించారా? చెల్లించినారా? చెప్పిన టయానికి ఇచ్చేసారు. మరి ఆ నష్టపరిహారాన్ని మీరు ఏ రకంగా ఉపయోగించుకుంటాం అని చెప్పి మరి ఈ రోజున మేము పక్క గ్రామంలో అడిగి తెలుసుకున్నాము. మరి ఆ టవర్లు వేయడం వల్ల మాకు ఎటువంటి నష్టం లేదు, ఒక రకంగా రైతుకు ఆదాయమే అది. ఎందుకంటే ఇప్పుడున్న కష్టకాలంలో మళ్ళీ టవర్లు రావడము మాకు ఆర్థికంగా కొంచెం హెల్ప్ అయింది అని అంటున్నారు. మరి వాటి మీద మీ స్పందన ఏంటి? మాకు బాగానే ఉంది, మాకు కూడా బాగానే వచ్చింది, పర్వాలేదు, మంచిదే. మంచిదేను, మాకు కూడా మీకు కూడా మంచిదే అంటారు. మంచిదే, ఈ టవర్లు వేయడం వల్ల మంచిదే. మంచిదే. మరి ముఖ్యంగా వ్యవసాయ రంగంలో రైతుకి అన్నదాత అనే ఒక మంచి పేరుంది. అంతేకాకుండా దేశాభివృద్ధిలో విద్యుత్ అందించడంలో కూడా రైతు కీలక పాత్ర ఈ రోజున వహించినాడు. దేశాభివృద్ధిలో మీ పాత్ర చాలా ఉంది. అందుకే రైతులను సన్మానించాలని ముఖ్య ఉద్దేశంతోనే మళ్ళీ గ్రామాలు తిరిగి రైతులను సన్మానిస్తున్నారు. ఇది ఒక రకమైన ప్రోత్సాహం అంటారా, కాదంటారా? మంచిదేను. మరి రాబో రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు ఏవైనా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడితే దానికి మీరు ఏమాత్రం సహకరిస్తారు? ఏమాత్రం సహకరించారు, మామూలు ఉనికాడికి సహకరించారు. కాబట్టి ముఖ్యంగా రైతులు చెప్తున్నటువంటి ముఖ్య విషయం ఏంటంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ కార్యక్రమం చేపట్టినా మేము సహకరించడానికి సిద్ధంగా ఉంటాము. రైతుకు ఎటువంటి నష్టం జరగకోకుండా దేశానికి లాభం జరుగుతుందంటే మేము ముందడుగు వేస్తాము అని రైతులు తెలియజేయడం. థ్యాంక్ యూ వెరీ మచ్.